హాయ్ అండి. ఈరోజు పొటాటో చిప్స్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ రెండంటే 2 నిమిషాల్లో ఈ ఆలూ చిప్స్ను తయారు చేసుకోవచ్చండి. చాలామందికి ఆలూ చిప్స్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేవి ఎక్కువగా బ్రౌన్ కలర్లోకి వేగి మధ్యలో వేగకుండా ఉంటాయి. అలా కాకుండా పొటాటో చిప్స్ని ఈవెన్గా క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే పొటాటో చిప్స్ను ఎక్కువగా శ్రమ పడకుండా చిటికెలో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం మీడియం సైజులో ఉండే బంగాళదుంపలు 2 తీసుకోండి. మార్కెట్లో మనకు 2 రకాల బంగాళదుంపలు దొరుకుతాయండి. ఒకటొచ్చేసి మనం రెగ్యులర్గా కర్రీ కోసం వాడే ఆలుగడ్డలు, ఇంకా రెండోది ప్రత్యేకంగా చిప్స్ చేయడం కోసం వాడే స్టార్చీ పొటాటోస్. ఇవి ఎక్కువగా వింటర్ సీజన్స్లో మాత్రమే వస్తాయి. తీసుకున్న పొటాటోస్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా గుడ్డతో నీట్గా తుడుచుకొని తీసుకోవాలి. తర్వాత ఇలాంటి చిప్స్ స్లైసర్ని తీసుకొని బంగాళదుంపల్ని తురుముకోవాలి. చాలా పలుచగా స్లైసెస్ వచ్చే విధంగా చూసుకోండి. ఆలూని ఎంత పలుచగా స్లైస్ చేసుకుంటే మనకు చిప్స్ అనేవి అంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా ప్లేట్లో అయినా స్లైస్ చేసుకోవచ్చు, లేదా స్టవ్ మీద కడాయిలో నూనె పోసి మీడియంగా హీట్ అయ్యాక బంగాళదుంపని స్లైసర్ తోటి డైరెక్ట్గా ఆయిల్లోనే స్లైస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చిప్స్ను మరీ ఒకేసారి ఎక్కువగా వేసేయకుండా కడాయిలో ఉన్న నూనెకు సరిపడ మాత్రమే వేసుకోవాలి. కానీ ఒకదాని మీద ఒకటి పడేలా మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చిప్స్ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చిప్స్ అన్నీ కూడా మంచిగా ఆరెంజ్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసి ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేశాక చిప్స్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కాస్త ఉప్పు, కారం, చాట్ మసాలా లాంటివి స్ప్రింకిల్ చేసి ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి. అచ్చం మనం స్వీట్ షాప్స్లో ఇంకా బేకరీస్తో బయట కొన్న చిప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఇంకా టెక్స్చర్ వస్తాయండి. తప్పకుండా నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా చాలా ఈజీగా చిప్స్ను తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ పొటాటో చిప్స్ను ఈజీగా చేసి పెట్టవచ్చండి. 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్ పద్ధతిలో చేసిన పొటాటో చిప్స్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్